యాక్షన్. నెల క్రితం వరకు నోట్ల రద్దుతో నానా కష్టాలు పడిన ప్రజలు ఇప్పుడు ఆయా బ్యాంకులో డబ్బులు వేయాలన్నా తీయాలన్నా ఖాతాదారులపై మరింత భారం మోపుతున్నారు. ఎస్బీఐతో పాటు దేశంలోని ప్రధాన బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు మరికొన్ని బ్యాంకులు కూడా ఈ దారిని ఎంచుకున్నాయి. ఏ బ్యాంకులో ఎలాంటి సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుందో, ఎన్నిసార్లు ఖాతాదారులు డబ్బులు వేస్తే ఎలాంటి ఛార్జ్ పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఐసీఐసీ బ్యాంక్ హోమ్ బ్రాంచ్ లో నెలలో జరిపే మొదటి 4 లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు లేవు. ఆపై ప్రతి 1000 రూపాయలకి ₹5 లేదా ₹150 ఛార్జీలు విధిస్తారు. థర్డ్ పార్టీ ద్వారా జరిపే డిపాజిట్స్ రోజుకి 50,000. నాన్ హోమ్ బ్రాంచ్ లో నెలలో తొలిసారిగా జరిపే క్యాష్ విత్ డ్రాయల్ పై ఎలాంటి రుసుము ఉండదు. ఆ తర్వాత జరిపే లావాదేవీలపై ప్రతి 1000 రూపాయలకి ₹5 లేదా ₹150 ఛార్జీలు విధిస్తారు. క్యాష్ డిపాజిట్ మెషిన్ లో నగదు డిపాజిట్ చేస్తే మొదటిసారి ఎలాంటి రుసుము విధించారు. ఆ తర్వాత డిపాజిట్ చేస్తే ప్రతి 1000 రూపాయలకి ₹5 లేదా ₹150 ఛార్జీలు విధిస్తారు. యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు నెలకు 5 లావాదేవీలు ఎలాంటి రుసుము లేకుండా జరపొచ్చు. ఆ పైన ట్రాన్సాక్షన్ జరిపితే ఒక్క లావాదేవీకి ₹95 వసూలు చేస్తారు. నాన్ హోమ్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ 5 సార్లు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే కనీస లావాదేవీలు రోజుకు 50,000కు తక్కువగా ఉండకూడదు. 6 ట్రాన్సాక్షన్స్ నుంచి ప్రతి 1000 రూపాయలకి ₹2.5 ఛార్జ్ చేస్తారు లేదా ₹95 ఛార్జ్ చేస్తారు. రెండింట్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి ఛార్జీలు విధిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో నేరుగా డబ్బును 3 సార్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. 3 సార్లు డిపాజిట్ చేసిన తర్వాత అంటే 4వ నుంచి ప్రతి లావాదేవీలపై ₹50 సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు. ఒకవేళ మీది కరెంట్ అకౌంట్ అయితే 10,000 వరకు సర్వీస్ ఛార్జీలు వేస్తారు. ఎస్బీఐ ఖాతాదారులు మీ అకౌంట్ లో కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి, లేదంటే జరిమానా తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఖాతాదారులకు ఆ జరిమానా కాస్త తక్కువగా ఉంటుంది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ ₹5,000 ఉండాలి. అయితే 5,000కు 75% తక్కువగా బ్యాలెన్స్ ఉన్నట్లయితే ₹100 జరిమానా విధిస్తారు. అదే 50% మించి తక్కువగా ఉంటే ₹50 వరకు ఫైన్ ఉంటుంది. ఇక ఏటీఎంల విషయానికొస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉపసంహరణ 3 సార్లు దాటితే ₹20 ఛార్జీ విధిస్తారు. ఎస్బీఐ ఏటీఎంలో నగదు ఉపసంహరణ 5 సార్లు దాటితే ₹10 చొప్పున ఛార్జీ ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు నెలకు డిపాజిట్స్ కానీ విత్ డ్రాయల్స్ కానీ 4 సార్లు మాత్రమే చేసుకోవచ్చు. ఆ పైన ట్రాన్సాక్షన్స్ ₹150 వసూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్ తో పాటు శాలరీ అకౌంట్లు కూడా వర్తిస్తాయి. హోమ్ బ్రాంచ్ లో అయితే రోజుకు 2 లక్షల డిపాజిట్ లేదా విత్ డ్రాయల్ కు ఎలాంటి ఛార్జీలుండవు. అయితే 2 లక్షల ట్రాన్సాక్షన్స్ ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఆ పైన ప్రతి 1000 రూపాయలకి ₹5 వసూలు చేస్తారు లేదా ₹150 వసూలు చేస్తారు. నాన్ హోమ్ బ్రాంచ్లలో 25,000కు మించి డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా ప్రతి 1000 రూపాయలకి ₹5 లేదా ₹150 వసూలు చేస్తారు. ఇలా ప్రధానమైన బ్యాంకుల్లో పైన తెలిపిన మాదిరిగా ఖాతాదారుపై ఛార్జ్ వేస్తున్నారు. మరికొన్ని బ్యాంకులు కూడా ఇదే మాదిరిగా ఛార్జ్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.